న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగాయి. డిసెంబర్ ఆఖరి 3 రోజుల్లోనే ఏకంగా 658 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉండడంతో సేల్స్ భారీగా పెరిగాయి. మరోవైపు ఈవెంట్ల నిర్వాహకులు పబ్బులు క్లబ్బుల్లోనూ వేడుకలు ముందు రోజు లిక్కర్ను భారీగా డంప్ చేసుకోవడంతో అనుకున్న దానికంటే అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది. గత నెల 30న ఒక్కరోజే 300 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. అటు డిసెంబర్ 31కి సండే హాలిడే ఉన్నప్పటికీ మద్యం డిపోలను ఓపెన్లో పెట్టి లిక్కర్ను వైన్ షాపులకు పంపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగాయి. డిసెంబర్ ఆఖరి 3 రోజుల్లోనే ఏకంగా 658 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉండటంతో సేల్స్ భారీగా పెరిగాయి. మరోవైపు ఈవెంట్ల నిర్వాహకులు పబ్బులు క్లబ్బుల్లోనూ వేడుకలకు ముందు రోజు లిక్కర్ను భారీగా డంప్ చేసుకోవడంతో అనుకున్న దానికంటే అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది. గత నెల 30న ఒక్కరోజే 300 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. అటు డిసెంబర్ 31కి సండే హాలిడే అయినప్పటికీ మద్యం డిపోలను ఓపెన్లో పెట్టి లిక్కర్ను వైన్ షాపులకు పంపారు. లిక్కర్ సేల్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, న్యూ ఇయర్ కు లిక్కర్ సేల్స్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఎప్పుడైనా 31 లేదంటే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు విపరీతంగా ఉంటాయి. ఎక్కువ మంది పబ్లిక్ అంతా కూడా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటారు కాబట్టి సో మద్యాన్ని ఎక్కువగా సేవిస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దసరాకి ఎక్కువ ఉంటుంది సేల్, ఆ తర్వాత న్యూ ఇయర్కి ఉంటుంది. సో ఈ రెండు ముఖ్యమైనటువంటిగా ఎక్సైజ్ శాఖ భావిస్తుంటుంది. ఎందుకంటే దసరా సమయంలో కూడా 3 రోజుల ముందు నుంచే సేల్ విపరీతంగా ఉంటుంది. ఇక ఇప్పుడు 31కి ఏంటంటే అన్ని వర్గాలు కూడా లిక్కర్ని సేవించేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. దాదాపు 2 రోజుల నుంచి అంటే 29, 30, 31 ఈ 3 రోజుల పాటు 31 నైట్ కూడా అట్లనే 1వ తారీఖు కూడా లిక్కర్ సేల్ అనేది విపరీతంగా ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి డిపోల నుంచి మద్యం అంతా కూడా దాదాపుగా 22, 23 తారీఖుల నుంచే ఆయా వైన్ షాపులకు, బార్ అండ్ రెస్టారెంట్లకు, అట్లనే పబ్బులకు, క్లబ్లకు చేరిపోయింది. సో అప్పుడు దీనివల్ల ఏంటంటే మొత్తం కూడా ఫుల్ స్టాక్ పెట్టుకున్నారు. అన్ని వైన్ షాపులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైన్ షాపులంతా దాదాపుగా 2620 వరకు ఉంటాయి. బార్ అండ్ రెస్టారెంట్లు 1000కి పైగానే ఉంటాయి. కొత్తగా ఈ మధ్యనే అంటే ఈ డిసెంబర్ 1 నుంచి గత నెల 1 నుంచి కొత్త పాలసీ స్టార్ట్ అయింది కాబట్టి కొత్తగా ఉన్నటువంటి షాపులంతా కూడా ఇండెంట్ పెట్టుకొని డిసెంబర్ 31 కూడా వస్తుంది కాబట్టి సో పెద్ద ఎత్తున సేల్ జరిగే అవకాశం ఉంటుందని కొంత ఎక్కువగానే మద్యం సేల్ సేకరిస్తారు, మద్యం సేల్ చేసుకుంటారు. అంటే డిపోల నుంచి ఎక్కువగా మద్యాన్ని తమ వైన్ షాపులలో స్టాక్ పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ముఖ్యంగా 29, 30, 31 ఈ 3 రోజులలో ఎక్కువగా ఉంటుంది. వారం రోజుల నుంచి ముందు నుంచే ఈ ప్రాసెస్ అంతా కొనసాగుతున్నా కొంత ఎక్కువగా మద్యం సేల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇండెంట్ పెట్టుకొని ఎక్కువగా స్టాక్ పెట్టుకుంటారు. 3 రోజుల క్రితం చూసాం మనం, చాలా పెద్ద ఎత్తున అన్ని వైన్ షాపులలో ఫుల్ స్టాక్ పెట్టుకున్నారు. అట్లనే బార్ అండ్ రెస్టారెంట్లో కూడా ఎక్కువగా స్టాక్ పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే దాదాపుగా 300 కోట్ల మేర నిన్న 31వ తారీఖు ఒకరోజే సేల్ జరిగినట్టుగా మనకు అంచనా ఉంది. అంతకుముందు వాస్తవానికి ఇంకా సేల్ పెరగాల్సి ఉండే కానీ క్రిస్మస్ సెలవులతోటి డిపోలకు దాంతో కొంత పూర్తి స్థాయిలో వైన్ షాపులకు లిక్కర్ సప్లై కాలే.
ఆ తర్వాత కూడా స్టాక్ పెట్టుకున్నారు. మొత్తానికి నిన్న ఒక్కరోజు మనకు లెక్కలు చూస్తే ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి లెక్కలు చూస్తే కనుక దాదాపుగా 300 కోట్లకు పైగానే ఒక రోజులోనే సేల్ జరిగింది. ఇక 29వ తారీఖున చూస్తే కనుక దాదాపుగా ఒక్కరోజే 1,64,000 కేసులు లిక్కర్ కేసులు అమ్ముడుపోయాయి. అట్లనే బీర్ విషయానికి వస్తే దాదాపుగా 2 లక్షల కేసుల వరకు సేల్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే. అట్లనే 30వ తారీఖు దాదాపుగా 3 లక్షల వరకు ఒకరోజే 3 లక్షల వరకు లిక్కర్ కేసులు అమ్మకాలు జరిగాయి. ఇంకొక వైపు బీర్ కూడా దాదాపుగా 2,91,000 వరకు 2.91 లక్షల వరకు బీర్ సేల్ జరిగింది. అట్లా ఒక 314 నుంచి 315 కోట్ల వరకు ఆ సేల్ జరిగింది. ఇక 31వ తారీఖు విషయానికి వస్తే 31వ తారీఖు దాదాపుగా మనకు భారీగానే సేల్ జరిగింది. సో మొత్తంగా ఓవరాల్గా చూస్తే కనుక దాదాపుగా మనకు మొత్తం ఓవరాల్గా 3,834 కోట్ల పైచిలకు లిక్కర్ సేల్ జరిగినట్టుగా మనకు లెక్కల ద్వారా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రానికి మొత్తం ఒక క్లారిటీ వస్తుంది సో ఎంత జరిగిందని. దాదాపుగా ఈ డిసెంబర్ నెలలోనే 4,000 కోట్ల రూపాయల సేల్ జరిగినట్టు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఇంకొక వైపు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా బీర్ మార్కెట్ ఉంటుంది. బీర్నే ఎక్కువగా సేవిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. చిల్డ్ బీర్ ఎక్కువగా ఇప్పుడు ఇంత చలికాలంలో కూడా చిల్డ్ బీర్ని ఎక్కువగా సేవిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. కొంత ఈసారి మాత్రం 30-31 తేదీల్లో కొంత సమానంగానే సేమ్ లిక్కరు అట్లనే బీరు కొంత సమానంగానే 50-50%గానే మనకు సేల్ జరిగినట్టుగా ఉంది. కానీ ఓవరాల్గా చూస్తే కనుక బీర్ సేల్ ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇక ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మొత్తం 2,620 వైన్ షాపులలో స్టాక్ అంతా ఫుల్ పెట్టుకున్నారు. అట్లనే బార్ అండ్ రెస్టారెంట్లో కూడా 1,000 పైగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, వాటికి కూడా ఫుల్ స్టాక్ ఉంది. సో మొత్తానికి ఈ 3 రోజుల పాటు ఎక్సైజ్ శాఖకు పూర్తి స్థాయిలో ఇన్కమ్ వచ్చింది. ఇట్లాంటి ఈవెంట్స్ సమయంలోనే ఎక్కువగా ఎక్సైజ్ శాఖ టార్గెట్ చేస్తూ లిక్కర్ని ఎక్కువగా సేల్ జరిగేటట్టు చూస్తుంది. ఇక మనకు 2,620 వైన్ షాపులలో కూడా సమయాన్ని ఎప్పుడైనా ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో 11 గంటల వరకే ఈ మద్యం షాపులు ఓపెన్ చేసి ఉంటాయి. కానీ ఈ న్యూ ఇయర్ వేడుకలతోటి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా సేల్ జరగడానికి అవకాశం ఇచ్చారు. అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు ఉన్నాయి. అట్లనే బార్ అండ్ రెస్టారెంట్లు 1 గంట వరకు కూడా హైదరాబాద్లో మిగతా కొన్ని పట్టణాలలో 1 గంట వరకు బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కువగా మద్యం సేల్ అయ్యేటట్టుగా ఎక్సైజ్ శాఖ వైన్ షాపులకు సహాయ సహకారాలు అందించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా దసరాకు ఆ తర్వాత 31st న్యూ ఇయర్ వేడుకలకు ఈ 2 సమయాల్లోనే ఎక్కువగా మద్యం సేల్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కొత్త పాలసీలో మొన్ననే డిసెంబర్ 1 నుంచే ఈ మధ్య కాలం నుంచే కొత్తగా వైన్ షాపులు నిర్వహించే వాళ్ళకు ఇదొక కొంత వాళ్ళు కట్టేటువంటి లైసెన్స్ ఫీజుకి ఇది కొంత బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సేల్ ఎక్కువగా జరిగినప్పుడు వాళ్ళకి మార్జిన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఇక నెక్స్ట్ అంతా కూడా మళ్ళీ జనవరిలో కొంత తక్కువగానే ఉంటుంది సేల్ అంతా కూడా. మళ్ళీ పండుగలు వస్తాయి తప్ప సేల్ ఆ స్థాయిలో ఉండదు. కొంత రెగ్యులర్గా 100 కోట్లు 120 కోట్లు 130 కోట్లు ఆ మాదిరిగానే ఉంటాయి. కానీ ఇప్పుడు 31కు మాత్రం దాదాపుగా ఒకే రోజు 300 కోట్లు అనేది కొంత రికార్డ్ అని చెప్పుకోవచ్చు. దసరా సమయంలో 280-260 కోట్ల వరకు ఆ స్థాయిలో దసరాకు ఉంటుంది. సో ఇప్పుడు మనకు 31కు మాత్రం దాదాపుగా 300 కోట్ల మేర ఈ లిక్కర్ సేల్ అయితే జరిగింది. ఓవరాల్గా అయితే దాదాపుగా 4,000 కోట్ల రూపాయల మేర ఈ నెలలో జరిగినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఇంకా మిగతా విషయాలకు వస్తే వైన్ షాపులలో ఎక్కువగా లిక్కర్ సేల్ ఉంటుంది. ఎందుకంటే వైన్ షాపులలో పర్మిట్ రూమ్లు ఉంటాయి. సో ఎవరైనా మద్యం సేవించాలనుకున్నప్పుడు వైన్ షాప్లో ఉన్నటువంటి పర్మిట్ రూమ్కి వెళ్ళి తన లిక్కర్ సేవిస్తూ ఉంటారు. బార్ అండ్ రెస్టారెంట్ల విషయానికి వస్తే బార్ అండ్ రెస్టారెంట్లు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క బార్ అండ్ రెస్టారెంటు ఏడాదికి 45 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక వైన్ షాపులకు ఈసారి ఏంటంటే ప్రతిసారి కూడా అక్కడ ఉన్నటువంటి పర్మిట్ రూమ్లు వైలేషన్ చేసి వైన్ షాపులు పర్మిట్ రూమ్లను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి. చాలాసార్లు బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలు కూడా మాకు నష్టం జరుగుతుంది, కొంత వైన్ షాపుల దగ్గర ఉన్నటువంటి పర్మిట్ రూమ్లను కొంత మీరు దాన్ని వైలేషన్ కాకుండా చూడండి, ఏదైతే లెక్కలు ఇచ్చారో ఎంత రూమ్ ఉండాలో అంతే రూము ఉండటం లేదు. మరోవైపు ఫుడ్ కూడా అక్కడ సప్లై చేస్తున్నారు. ఎప్పుడైనా వైన్ షాప్లో ఫుడ్ సప్లై చేయడానికి రూల్ లేదనమాట. కానీ ఓన్లీ బార్ అండ్ రెస్టారెంట్లో మాత్రమే ఫుడ్ సప్లై చేయాలి. కానీ
కానీ వైన్ షాపులలో ఫుడ్ సప్లై చేయడం, తర్వాత రూల్స్ను కొంత అతిక్రమించి పర్మిట్ రూములు ఉండడంతో మనకు ఎక్కడైనా చూస్తే మన సిటీలో వెళ్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్ ఉంటుంది, అక్కడే మద్యం సేవిస్తుంటారు, తర్వాత అక్కడనే సిట్టింగ్ ఉంటుంటుంది. సో ఇట్లాంటి పరిస్థితి ముఖ్యంగా ఉండొద్దు అనేది బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలు ఇప్పటికే చాలాసార్లు ఎక్సైజ్ శాఖ అధికారులను కోరే, కానీ ఎక్సైజ్ శాఖ ఇన్కమ్ సోర్స్ ముఖ్యం కాబట్టి ఇవన్నీ పట్టించుకోవడం లేదు బార్ అండ్ రెస్టారెంట్. అందుకే ఈసారి బార్ అండ్ రెస్టారెంట్లో చాలా తక్కువగా మద్యం సేల్ అయినట్టుగా కనపడుతుంది. కొంత నష్టాల్లో బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి వాస్తవానికి. మరి చూడాలి ప్రభుత్వము ఏ విధంగా దీని మీద చర్యలు తీసుకుంటుంది అనేది. సో మొత్తానికి 29, 30, 31 తేదీల్లో ఫుల్గా లిక్కర్ సేల్ అయితే అయింది. స్టాక్ పెట్టుకున్నంత మేర దాదాపుగా సేల్ జరిగింది వైన్ షాప్లలో. అట్లనే ఈ రోజు కూడా కొంత సేల్ ఉంటుంది, ఎందుకంటే నిన్న కూడా సేల్ జరిగింది. సో ఈ రోజు కూడా కొంత సేల్ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి లిక్కర్ సేల్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్.